రద్దు చేయాలి. చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెరిగే ధరలకు అద్దే లేదా? వాడికి బుద్ధే లేదా? వాడికి బుద్ధే లేదా? ధరలకు అద్దే వాడికి బుద్ధే లేదా? ధరలకు పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేసే వరకు పోరాడుతాం. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెరిగే గ్యాస్ ధరలకు అద్దే లేదా? పెరిగే గ్యాస్ ధరలకు అద్దే లేదా? పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాడికి బుద్ధి లేదా? మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ఎం పైరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం సామాన్యులు పేద ప్రజలు వాడుకున్నటువంటి వంట గ్యాస్ 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర మీద 50 రూపాయలు భారం వేసింది. ఇది ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో ప్రజలకి తీవ్రమైన భారంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఉజ్జల కేటగిరీలో ఉన్నటువంటి వినియోగదారులపై కూడా ఇది పెను భారం పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక అమ్మేస్తూ, రెండో పక్క బ్యాంకుల్లో ప్రజాధనం అప్పులుగా తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక సామాన్య ప్రజల మీద ఈరోజు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం దుర్మార్గంగా భావిస్తూ, పెంచిన వంట గ్యాస్ ధరలను సామాన్యులకి, బడుగులకి, బలహీన వర్గాలకి ఇబ్బంది కలిగించిన ఈ 50 రూపాయలు పెంచిన ధరను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రధానమంత్రి గారికి 3 రోజుల దగ్గర ఉంటాయి. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇది సరైనది కాదు. మోడీ గారు, మీకేమో 10 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు విలువైన కోట్లు కావాలా? సామాన్యులకి 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ ఏమో 50 పెంచుకొని పోతారా? నిన్ననే బడ్జెట్ సపోర్ట్ల పేరుతో 2 రూపాయలు లీటర్ మీద పెంచారు డీజిల్, పెట్రోల్ మీద. ఇది సరైనది కాదు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.